మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిన్నప్పుడు ఏ పిల్లలండి 9కి పడుకుంటున్నారు నేను అడుగుతాను పేరెంట్స్ని మీరెందుకు పడుకోవట్లేదంటే మా వాడు 12 వరకు పడుకోడు అంటారు. అది అట్లా ఉండదు. మనం ఫస్ట్ నుంచి మనం 9కి పడుకొని లైట్లన్నీ ఆపేసి 8కి తినేస్తుంటే వాళ్ళు పడుకుంటారు. నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో నేను పనులన్నీ ముగించుకొని టీవీ చూసుకొని ఫోన్ చూసుకొని వచ్చి పడుకుంటానంటే అట్లా పడుకోరు. వాళ్ళకి అది అలవాటు అయిపోద్ది అన్నట్టు. సో మన బాడీలో అది అన్నోన్గా తెలియకుండా జరిగే ప్రాసెస్ని మనం మారుస్తాం స్టార్టింగ్లో. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాత్రి చదవడం స్టార్ట్ చేశాను, నాకు ఇప్పుడు పని ఉంది, ఇప్పుడు నేను ఈ షెడ్యూల్ ఫినిష్ చేయాలి కాబట్టి నేను రాత్రి చేయాలి. సో మనం దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం, ఎట్లాగైనా నిద్ర వచ్చిద్దిలే అనుకొని మనం దాన్ని చేంజ్ చేస్తాం. విత్ టైం ఏమైందంటే మన రిథమ్ని మనం మార్చేసుకున్నాం. సో మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలి అంటే కష్టం అవుద్ది. సో మనం ఈవినింగ్ టైం కల్లా స్లో డౌన్ అవ్వాలి, అన్ని ప్రాసెస్ స్లో డౌన్ అవ్వాలి. సో హడావిడిగా నైట్ టైం చేయాల్సిన కాల్స్, నైట్ టైం చేయాల్సిన పనులు, ఇట్లా షెడ్యూల్స్ ఏమి ఉండకూడదు. నైట్ టైంకి మనకి 9 కల్లా లైట్స్ ఆఫ్ అనుకుంటే ఖచ్చితంగా ఎవ్రీడే సేమ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. కాఫీ టీ ఎక్కువ తీసుకోవడం, ఈవినింగ్ టైం వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం వాష్రూమ్కి ఊరికే లేవాల్సిన అవసరం కూడా పడకూడదు మనకి. సో అవన్నీ మనం తగ్గించుకోవాలి. నైట్ పడుకునే టైం కల్లా పొట్ట చాలా వరకు డైజెషన్ కూడా అయిపోయి ఉండాలి.